బ్యాక్ టు మై వ్లాగ్స్. ఇదైతే నా సెకండ్ వ్లాగ్. నా ఫస్ట్ వ్లాగ్ అని చెప్పేసి దాన్ని జస్ట్ 2 minutesలో ఎండ్ చేసిన. ఆ రోజు సిద్దిపేట వెళ్ళి ఉండే, ఆ రోజు సిద్దిపేట వెళ్తూ తీసిన. ఆ వాయిస్ ప్రాబ్లం వల్ల అది అన్ని ప్రాబ్లం వల్ల జస్ట్ 2 minutesలో ఫినిష్ అయిపోయింది వీడియో అది. కాబట్టి సెకండ్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏం చేస్తున్నా అంటే నేను నా వీడియోలో రీల్లో పోస్ట్ చేసిన. ఏంటంటే నేను వర్క్ ఏరియాతో బయటికి షిఫ్ట్ చేస్తాను రూమ్ బయటకు అనేసి. బెంచ్ ప్రెస్ మిషన్ అయితే బయట సెట్ చేసిన, బట్ డమ్ముల్స్ ఇంకా సెట్ చేయలేదు. ఆ డమ్ముల్స్ అన్ని మొయ్యాలంటే పెద్ద రిస్క్ కాబట్టి ఒక 10-20 నిమిషాలు అయ్యే పని కాదు. అందుకనేసి నేను పెండింగ్ పెట్టాను. అయినా 20 అయితే అన్నింటిని ఒక ప్లేస్లో సెట్ చేయదు ప్రాపర్గా. మ్యాక్సిమం ఈ మెట్ల మీదనే కుక్క పడుకొని ఉంటుంది, బట్ ఈ రోజు లేదు. అది ఏడవేందో మేబీ మీద ఖచ్చితంగా కుక్కలు ఉంటాయి, చూపిస్తాం మీకు అయితే. అనుకున్నట్టు మీదనే ఉన్నది, దానికోసం కట్టించినాం కదా రూమ్ అంతా, అందుకే ఇన్నమంటుంది అది. ఇదే మన వర్కౌట్ ఏరియా. నేనైతే బెంచ్ ప్రెస్ మిషన్ అయితే సెట్ చేసినాం, బట్ డమ్ముల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇంతకుముందు ఇటు ఉండే కొన్ని ఇంటికి పెట్టిన వీడియో కోసం అనేసి ఇంకొన్ని డమ్ముల్స్ అయితే లోపల ఉన్నాయి. ఆ లోపల డమ్ముల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్లో మంచిగా సెట్ చేసేది. డమ్ముల్స్ రూమ్లో పెట్టా అని చెప్పినా కదా, ఇవే డమ్ముల్స్. ఇంకొన్ని డమ్ముల్స్ అటు సైడ్ కూడా ఉన్నాయి. 2 డమ్ముల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకొక వెయిట్ ప్యాడ్ ఇక్కడ ఉంది. ఓ ముచ్చట ఏంటంటే మీద కనిపిస్తుంది పుల్లబ్బ, మొన్న సెట్ చేసిన. మళ్ళీ వర్క్ ఏరియా బయట షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బయట ఏదైనా మంచిగా సెట్ చేసుకోవాలి. ఇంకా మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని. నేను బ్లాగ్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, అండ్ షార్ట్స్ అయితే చాలా డేస్ నుంచి అయితే అప్లోడ్ చేస్తున్నా. నేను డమ్ముల్స్ పనిచేస్తే అనేసి కార్డ్బోర్డ్స్ అయితే ఫుల్ తెచ్చి పెట్టుకున్నా. వాటి అన్నిటి మూలకైతే జమ చేసి పెట్టిన. ఫుల్ కార్డ్బోర్డ్స్ అయితే జమ చేసి పెట్టిన. ఇందులో చూస్తే కనిపిస్తాయి మీకు, అన్ని లోపల కార్డ్బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి డమ్ముల్ షేప్స్ చేయడానికి తెచ్చుకొని పెట్టుకున్నా. ఇక్కడ కొన్ని డమ్ముల్ షేప్స్ కూడా ఉంటాయి. ఒకటి హాఫ్ తయారు చేసింది ఉంది, ఇది పాత కూలరు. ఇది కూడా వెయిట్ ప్లేట్కి సంబంధించింది. ఇంకోటి ఇలా డమ్ముల్ షేప్ ఇందులో ఒకటి పడి ఉంటుంది, అక్కడ ఉంది కింద. ఎప్పటికీ లేట్ అవుతుంది, మన షాప్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా డమ్ముల్స్ అయితే ఒక మూలకైతే సెట్ చేస్తా. ఫస్ట్ ఏం చేస్తా అంటే నా దగ్గర హెవీ వెయిట్ డమ్ముల్స్ అన్ని ఒక మూలకైతే సెట్ చేస్తా. తర్వాత వెయిట్ ప్లేట్స్ అని ఒక సైడ్ సెట్ చేస్తా. తర్వాత మళ్ళీ రూమ్లో ఉన్న డమ్ముల్స్ కూడా తీసుకొచ్చి ఒక సైడ్ అయితే సెట్ చేయాలి. ఈ రూమ్లో ఉన్న డమ్ముల్స్ కూడా అన్నిటి బయట తీసుకొచ్చేస్తున్నా. వాటిని కూడా ఒక సైడ్కి అయితే సెట్ చేస్తా. మీకు వీడియో బోరింగ్ అనిపించదు అనేసి, ఎందుకంటే చాలా టైం పడుతుంది అవన్నీ సెట్ చేసే వరకు. అందుకే వీడియో అయితే 5x పెట్టేసిన. అన్ని డమ్ముల్స్ని వెయిట్ ప్లేట్స్ అయితే బయట అయితే మంచిగా సెట్ చేసిన. దమ్మైంది. మీకు ఇంకోటి చూపిస్తా. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఐరన్ డమ్ముల్స్, ఇది ఇది ఇక్కడ ఇంకోటి ఉంది. ఇదైతే నాకు ఒక అన్న ఇచ్చిండు. అంటే నేను చికెన్ తెచ్చుకుంటే రోజు మీరు వీడియో చూసిన రీల్స్ చూస్తే అర్థమై ఉంటుంది. ఆ అన్న ఇచ్చిండు. అది అరౌండ్ వీడియో పెడితే 1 million కాదు 2 million క్రాస్ అయింది. ఎవి ఇక్కడ సెట్ చేసిన చూపిస్తా. ఇక్కడైతే కొన్ని వెయిట్ ప్లేట్స్ ఇక్కడ పెట్టేసిన, పెద్దది చిన్నవి. అండ్ అక్కడ కొన్ని చిన్నవి పెద్ద పెట్టేసిన. అక్కడ కొన్ని డమ్ముల్స్ సెట్ చేసిన. ఇది నిన్నే సెట్ చేసిన బెంచ్ ప్రెస్. ఇక్కడ అక్కడ కొన్ని వెయిట్ ప్లేట్స్ పెట్టిన. అక్కడ కొన్ని హెవీ వెయిట్ డమ్ముల్స్ అని అక్కడ సెట్ చేసిన. అండ్ ఇక్కడ కొన్ని డమ్ముల్స్ సెట్ చేసిన. అండ్ నా వర్క్ ఏరియా మాత్రం చూడడానికి ఇలా కనిపిస్తుంది. డమ్ముల్స్ మొత్తం కలర్ ఆడిపోతుంది. అండ్ అక్కడ హనుమాన్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా దాన్ని కంప్లీట్ చేసేయాలి. మీద కూడా నేను ఫస్ట్ రెడీ చేసిన వెయిట్ ప్లేట్స్ అయితే ఉన్నాయి, పెద్ద వెయిట్ ప్లేట్స్. ఆ బిల్డింగ్ మీద ఉన్నాయి, వాటి కింద తీసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు కొంచెం క్లీనింగ్ వర్క్ ఉండే, అందుకే వాటి కింద సెట్ చేయలే. ఇక్కడ కొన్ని రాడ్స్ ఉన్నాయి, డబుల్ రాడ్స్. అన్న రాడ్స్ కూడా ఇచ్చిండు కొన్ని రాడ్స్ ఇవి, బట్ ఇవి మీదనే ఉన్నాయి. వీటిని కూడా యూజ్ చేయాలి ఒకసారి అయితే. ఇవి ఫస్ట్ నేను రెడీ చేసిన వెయిట్ ప్లేట్స్ అయితే. ఇది ఫస్ట్ ఒకసారి వీడియోలో పెట్టిన కింద పడి క్రాక్ వచ్చింది అనేసి, బట్ ఇది ఇంకా స్ట్రాంగ్. ఎందుకంటే ఇందులో మన సలాకాలు యూజ్ చేసినా కాబట్టి బ్రేక్ అయితే లేదు, జస్ట్ క్రాక్స్ ఉన్నాయి అంతే. ఇది అయితే కొంచెం నీట్గా ఉంది, కానీ మీరు చూస్తే పర్ఫెక్ట్ సర్కిల్ అయితే లేదు. అప్పుడు ఎలానో అలాగైతే చేసినట్లా కష్టానికి ఫలితం. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ నేను బస్ స్టాండ్కి వెళ్ళినాక ఏమైనా క్లిప్స్ ఇట్లా చూస్తే అది ఇందులో యాడ్ చేస్తాను. నేను మీదికి వచ్చింది, అది కూడా మీదికి వచ్చేసింది. ఇవాళ కొంచెం మెట్లే పడి ఉండే, నేను మీదికి వచ్చిన అనేసి కూడా మీదికి వచ్చింది. మీకు అక్కడ ఇంటి ముందట అట్లా ఇటుకలు కనిపిస్తున్నాయి కదా సైడ్లకు, 2 sides ఇట్లా మధ్యలో పూణకి రూట్ ఉంది కదా, అది మన ఐడియానే. నార్మల్గా ప్లేన్కి వేద్దామన్నారు, బట్ అలా వేస్తే అట్రాక్టింగ్ ఉండదని, కొంచెం చూడడానికి లుక్ ఉండాలి కదా ఎలా ఉన్నా అనేసి అలా చేద్దామని చెప్పి ట్రై చేసినాం. వర్క్ అయింది. ఇంకొక చిన్న పని ఉంది, అది మాత్రం చాలా డేస్ అవుతుంది చేయక. అదే ఐస్ క్యూబ్స్లో ఫేస్ని డిప్ చేయాలి, ఐస్ క్యూబ్ వాటర్లో. చాలా డేస్ అవుతుంది. నిన్ననే వాటర్ అయితే పెట్టిన, బట్ ఎందులో పెట్టినా అంటే నార్మల్గా నేను మన రైస్ కుక్కర్ది ఉంటుంది కదా, గంజు రైస్ వేసేది, అందులో పెట్టామన్నీ. బట్ నిన్న నాకు టైంకి ఒక సరిపిండి గంజు దొరికింది, అందులో పెట్టిన. అందులో ఫ్రీజ్ అయినాయి వాటర్ అయితే. చెప్పినా కదా ఫ్రీజ్ అయిపోయింది. మన క్యూబ్ కావాలి ఎందులో అయితే, నేను పలగొట్టాలి, పెద్ద పని. ఇప్పటికైతే టైం లేదు, మేబీ నైట్ వచ్చినాక ట్రై చేస్తా. ఇప్పుడు చేస్తే మనం ఇప్పుడు పెడతాయి. ఇప్పటికి ఫుల్ అయితే షాప్కి అయితే వెళ్తున్నా. మన ఒక మైక్ ఉంటే మస్తు ఉంటుంది, ఎందుకంటే మైక్ ఉంటే మనం మాట్లాడితే క్లియర్గానే పడుతుంది. మైక్ లేకపోయేసరికి డైరెక్ట్ ఈ ఫోన్లో అంత వాయిస్ అనేది క్లారిటీగా రాదు. ఫస్ట్ టైంకి వెళ్తే అస్సలు ఏం అవ్వదు. ఇక చూడదు మమ్మీ నాకు పని చెప్పింది. ఫస్ట్ అరడుపల్లి పెట్టామన్నది, బ్యాక్గ్రౌండ్ అరడుపల్లి అక్కడ పెట్టిన. ఇప్పుడేమో మళ్ళీ దండలు కూర్చోవాలి. మమ్మీ పూలలో బిజీ ఉంది, నన్నేమో దండలు అలా అంటారు. వాన చాలా అవుతుంది ఇక.
మబ్బు వస్తుంది. మేబీ ఈరోజైనా వాన పడితే మంచిగా ఉండు. అసలు వానలే లేవు. మమ్మీ ఏం చెప్పిందంటే ఇంటికాడ ఫ్లవర్స్ ఉన్నాయి తీసుకురామని చెప్పింది. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చిన. మళ్ళీ వెళ్ళాలి షాప్కి, మళ్ళీ క్లోజ్ చేసుకొని రావాలి. అంటే ఇప్పుడేం క్లోజ్ చేయం, అరౌండ్ 7:30, 8, ఒక్కొక్కసారి 9 దాకా కూడా ఉంటాం. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. మల్లెపూల కోసం వచ్చినవి అయితే రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, చాలామంది మల్లెపూలు అయితే తీసుకుంటారు. కాబట్టి మమ్మీ అయితే అల్లి పెట్టేసింది ఇక్కడ. ఇప్పుడు తీసుకెళ్ళి బ్లాగింగ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. లైక్ మాట్లాడడం కెమెరా ముందు ఏదైతే కాదు, పిచ్చి పిచ్చి మాట్లాడితే క్రేజ్ ఉంటుంది కదా, కొంచెం అలవాటు అయ్యేదాకా ఇబ్బంది ఉంటుంది. బయట ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఇంకొక 1/2 అవర్ ఉండి షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఈ ఇంటికి వెళ్ళినాక వర్క్ కూడా చేయాలి ఈరోజు అయితే. లైక్ అంతా సెటప్ చేసుకున్నాం కదా, ముందు వర్క్ కూడా ఏదైనా చేయాలి కాబట్టి ఖచ్చితంగా. నేనేం చెప్పినా ఒక 1/2 అవర్ 1 అవర్లో పని చేసుకుని వస్తాం అని చెప్పినా కదా. మాకు పడిన పని వల్ల అరౌండ్ 10 అవుతుంది. 10కి ఇప్పుడు ఇంటికి వచ్చినాం. జస్ట్ ఇప్పుడే తిన్నా, పడుకుందామని మీదకి వచ్చిన. రేపు మార్నింగ్ మళ్ళీ అరౌండ్ 5:30కి లేపుతారండి డాడీ. మళ్ళీ ఆ టైంకి లేచి అరౌండ్ 6 వరకు వెళ్ళి షాప్ ఓపెన్ చేయాలి. ఇగో నా వర్కౌట్ ప్లేస్. లైట్స్నే లైట్స్ చేయలే, నేను పడుకునే రూమ్ ఇదే. ఇక ఈరోజు అయితే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.